ఇది నేర్చుకోవడానికి ఒక 20 సంవత్సరాలు ఒక గురువు దగ్గర ఉండే కఠినమైనదిగా ఉంటుంది. కాకపోతే ఇంత తెలుసుకోవాలి అంటే అది పెద్ద కఠినత్వం అనిపించదండి. ఎందుకంటే అది ప్రయోగిస్తాం. పైగా నేర్చుకోవాలనే తపన ఉంటే అసలు ఉండదు. రెండు ఇవన్నీ కూడా మనకి మన గురించి మనం తెలుసుకోవడం ప్రతిసారి. అట్ ద సేమ్ టైం మనంతా ఎంప్టీ చేసేసుకుంటూ దీనివల్ల ఏది ఉపయోగంగా ఉంటుంది అన్నది అంటే నేర్చుకునే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కింద శరీరం ద్వారా టర్న్ అవుట్ అయితే అది ఒకటి విజ్డమ్ మనకి చూపిస్తూ ఉంటుంది. అది ఇవాల్వింగ్. అలాంటి ట్రైనింగ్లో పూర్వమైన తరాలు అంటే చాలామంది ఇళ్లలో ఇలాంటి తరాలు ఉంటారండి. కాకపోతే మాది కొంచెం స్ట్రిక్ట్గా ఇది ఉంది అని చెప్పుకుంటున్నాం, కానీ సంగీతంలో నేర్చుకునే వంశాలు ఎన్ని లేవండి, అలా యుద్ధ కళలు ఎన్ని లేవండి, అలాగే మాట కళలు, అలాగే సైకాలజీ, పారాసైకాలజీ అండ్ బియాండ్ హ్యూమన్ సెన్సెస్ నేర్చుకునే ట్రైనింగ్స్ ఎన్ని లేవండి. ఇలాంటివన్నీ కాపాడుకోవడం అనేది వ్యక్తిగా ఇలాంటి మనకి ఇది పూర్వ హక్కు, ఇది అందరి హక్కు. అందుకే చెప్పేది ఉపనిషత్తులు ఎవరో ఒక్కళ్ళ సొత్తు కాదు. ప్రతి వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ వస్తున్నప్పుడు వాటిని ఆ సమాధానం వెతకడానికి కావాల్సినవన్నీ నిక్షిప్తంగా ఉన్నాయి. ఓపెన్ ద లైబ్రరీ. అంతే కదండి. ఇప్పుడు ఒక మెడికల్ షాప్కి వెళ్ళి నాకు ఈ మెడిసిన్ కావాలని ఎలా అయితే అనుకుంటున్నామో, నాకు ఈ కష్టం వచ్చినప్పుడు ఓకే యూనివర్స్ అనే ఒక మెడికల్ దానికి వెళ్ళి అది నాకు ఈ మందు కావాలి, నాకు ఈ కష్టం ఉంది, దీన్ని రావాలి అని తెచ్చుకోవడానికి ఏం కష్టం, తెలుసుకోవాలని తపన ఉండాలి తప్ప. అలాంటి దానికి ఇక్కడ వాళ్ళు చాదస్తాలు నమ్ముతారా నమ్మరా, లేకపోతే రిచువల్స్ నమ్ముతారా నమ్మరా అనే సమస్య లేదండి. ఇట్ ఈస్ ఎథికల్లీ ప్రూవెన్.